బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణాలు తెలియాలంటే అంతా బ్లాక్ బాక్స్ లోనే దాగి ఉంటుంది. విమానం వెనుక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లోకి విమానం తోక భాగం దూసుకెళ్లింది. అందులో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే డేటాను రికవరీ చేసి డీకోడ్ చేయనున్నారు అధికారులు. అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ బ్లాక్ బాక్స్ ఆచూకీ లభించలేదు. బ్లాక్ బాక్స్ లో ఉండే డేటాను విశ్లేషించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియనున్నాయి. విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. విమానంలో జరిగే ప్రతిదీ బ్లాక్ బాక్స్ లో రికార్డ్, రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేటు సంభాషణలు కూడా రికార్డ్ అవుతాయి. విమానంలోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లాంటిది. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డు చేసుకుంటుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ లోనే దాగి ఉంది. ఇక విమానం వెనక భాగంలో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది. మెడికల్ కాలేజీ బిల్డింగ్ లోకి విమాన తోక భాగం దూసుకెళ్లింది. అందులో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే డేటాను రికవరీ చేసి డీకోడ్ చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్న మొత్తంగా బ్లాక్ బాక్స్ దొరికితే కానీ విమాన ప్రమాదానికి అసలు ప్రధాన కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఎప్పటి వరకు ఈ బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం ఉంది? అధికారులు ఇంకా బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? అంటే వంశీ, ఇప్పుడు విమాన ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ అనేది అత్యంత కీలకంగా మారింది. ఈ బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే తప్ప విమానం జరిగినటువంటి అసలు కారణాలను వెతికే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరొక 24 నుంచి 36 గంటల్లో బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దాన్ని డీకోడ్ చేసి విశ్లేషించిన తర్వాతనే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి వైమానిక రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా ప్రతి విమానంలో కూడా బ్లాక్ బాక్స్ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఇది ఆ ఫ్లైట్ యొక్క తోక భాగంలో దాదాపుగా ఆరెంజ్ రంగు కలర్లో ఉంటుంది. ఇది ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా, విమానం అంతా ధ్వంసమై పాడైపోయినా కూడా బ్లాక్ బాక్స్ అనేది కూడా అత్యంత సేఫ్టీతో ఉంటుంది. ఇది అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ కలిగి ఉంటుంది. విమానంలో జరిగేటువంటి ఒకవైపు విమానం ఫ్లైట్ రికార్డ్ డేటాతో పాటు మరోవైపు కాక్పిట్ వాయిస్ రికార్డు రెండింటిని కూడా సమాంతరంగా రికార్డ్ చేస్తూ ఫ్లైట్ యొక్క సమగ్ర సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఒకవైపు ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు, ఎలాంటి విషయాన్ని ఎమర్జెన్సీలో మాట్లాడినా కూడా ఈ మొత్తం ఇందులో బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ఇందులో ప్రధానంగా సిబిఆర్, ఎఫ్డిఆర్ రెండు ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి ఉంటుంది, మరొకటి సిబిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ రెండు కూడా ఏకకాలం రికార్డ్ అయి ఉండేటువంటి ఈ బ్లాక్ బాక్స్ లో ప్రధానంగా ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత దాన్ని బయటకు తీసిన తర్వాత దాన్ని డీకోడ్ చేస్తారు. డీకోడ్ చేసిన తర్వాత ప్రమాదానికి జరిగిన కారణాలు ఎందుకోసం జరిగింది, ఎలాంటి విషయంలో ఉంది, ఇక్కడ ఫ్లైట్ సంబంధించినటువంటి టేక్ ఆఫ్ లో కావచ్చు, ఒకవైపు ల్యాండింగ్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్ జరిగాయా, ఒకవైపు ఫ్లైట్ పైలట్ ఏమైనా మిస్టేక్ చేశాడా, వాళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారనేది కూడా ప్రతి విషయంలో కూడా ఇందులో బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు నిన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒకవైపు ఫ్లైట్ అనేది కూడా స్థానికంగా ఉన్న జేబీ మెడికల్ కాలేజీ పైన కూలిపోయింది. ఆ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి బిల్డింగ్ లో దాని యొక్క తోక భాగం చిక్కిపోయి ఉంది. ఇప్పటికైతే ఇంకా అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అధికారులు ఆ బ్లాక్ బాక్స్ ఇంతవరకు వాళ్ళు దాన్ని ఇంకా వాళ్ళు తీసుకోలేదని చెప్పి తెలుస్తుంది. దాన్ని పూర్తిగా వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాతనే దాన్ని విశ్లేషించే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు అందులో ఎవరు కూడా ఒకరు తప్ప ఎవరు కూడా అందులో నుంచి ప్రాణాలతో బయటపడలేదు. మరోవైపు జేబీ కాలేజీ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది కూడా అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు బోయింగ్ కంపెనీకి చెందినటువంటి 787 డ్రీమ్ లైనర్ ఈ ఫ్లైట్ అనేది కూడా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఏవియేషన్ కంపెనీలు కూడా ఇలాంటి విమానాలను వినియోగిస్తున్నాయి. దాదాపుగా 300 మందికి పైగా ప్రయాణికుల్ని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఫ్లైట్ కి సంబంధించి ఏకకాలంలో 13,000 కిలోమీటర్ల వరకు పూర్తి ఫ్యూయల్ సామర్థ్యంతో ప్రయాణించే అవకాశం కనబడుతుంది. ఇందులో పనిచేసేటువంటి పైలట్లు కూడా దాదాపుగా అత్యంత నిపుణులైన పైలట్లు, చాలా కాలం దాదాపు 8,000 గంటలకు పైగా మొత్తం వైపు ప్రయాణించినటువంటి అనుభవం ఉన్నటువంటి పైలట్లు. నిన్న జరిగినటువంటి ప్రమాదం సంబంధించి చాలా మంది ఏవియేషన్ నిపుణులు కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత దాదాపు 650 మీటర్ల వరకు కూడా స్కైలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా 2 ఇంజన్లు ఫెయిల్ అయి ఆ ఫ్లైట్ కూలిపోయిందని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. మరొక వైపు పక్షులు ఢీకొంటే కూలిపోయిందని ఒక వాదన వినపడుతుంది. కానీ చాలా మంది ఏవియేషన్ నిపుణులు చెప్తున్నది ఏంటంటే పక్షులు 1-2 తాకితే కనుక కూలిపోయే అవకాశం లేదు. వేల సంఖ్యలో, వందల సంఖ్యలో పక్షులు ఒకేసారి వచ్చినప్పుడు మాత్రమే ఫ్లైట్లు ఇలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా పూర్తి స్థాయి ఫ్యూయల్ కెపాసిటీతో బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా 787 డ్రీమ్ లైనర్ విమానం సంబంధించి దాదాపుగా 400 మంది 240 మంది పైగా సిబ్బందితో క్రూతో కలిసి వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ కు సంబంధించి ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో కూడా అందులో ఎమర్జెన్సీ డోర్ కొంత ఒక్కసారిగా ఓపెన్ కావడంతో కూడా ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. అతనికి సంబంధించి చిన్న చిన్న దెబ్బలు తగిలి బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రతి ఒక్కరు కూడా వారి శవాలంతా కూడా గుర్తుపట్టరానంత దారుణంగా వారు కాలిపోయి ఉన్నాయి. వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల DNA నమూనాలు సేకరించి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇందులోనే ప్రమాదంలోనే ఆయన కూడా వితజీవులయ్యాడు. స్వామి, బ్లాక్ బాక్స్ దొరికిందన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఏమైనా దీనిపై ప్రకటన చేసిందా, లేకపోతే ఇది ప్రస్తుతానికి వదంతేనా, ఎలా చూడాలంటారు? అంటే ఇంతవరకు ఎయిర్ ఇండియా ఈ బ్లాక్ బాక్స్ సంబంధించి మాకు దొరకలేదని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఒక దొరికిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియా వార్తల్ని ఖండిస్తూ ఉన్నారు. ఇంకా ఆ విమానం సంబంధించిన తోక భాగం పూర్తి స్థాయిగా బిల్డింగ్ పైనే ఉన్నది కాబట్టి దాని లోపలికి వెళ్లి దాన్ని పూర్తి స్థాయిగా నిపుణుల సమక్షంలో ఈ బ్లాక్ బాక్స్ ని బయటకు తీయాల్సి ఉంటుంది. బ్లాక్ బాక్స్ అనేది కూడా పూర్తిగా ఒక విమానానికి సంబంధించినటువంటి కాక్పిట్ వాయిస్ రికార్డ్ కావచ్చు, ఫ్లైట్ డాటా రికార్డ్ కావచ్చు. ఫ్లైట్ ఒకవైపు గాల్లోకి లేచిన ఒకవైపు టేక్ ఆఫ్ అయ్యే సందర్భంగా ఫ్లైట్ సంబంధించిన పైలట్ ఏమన్నా తప్పిదాలు చేసిందో అతను ఆ ఏటీసీతో అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో ఏం మాట్లాడారు, మొత్తం ఆ కాక్పిట్ లో వారిద్దరి మధ్య పైలట్ కో పైలట్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, వారికి సంబంధించినటువంటి క్రూజ్ స్టాఫ్ తో ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్క అంశం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమే ఉంటుంది. దీన్ని వారు తీసుకొని సేకరించిన తర్వాత అందులో ఉన్నటువంటి డాటాను అంతా కూడా డీకోడింగ్ చేస్తారు. డీకోడింగ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి డాటా బయటకు వస్తుంది. అంత జరిగినటువంటి ప్రతి సంభాషణ కూడా బయటకు వస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఒక వాటర్ లో పడ్డప్పుడు కూడా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా, ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా బ్లాక్ బాక్స్ ఏం కాదు, అది పూర్తిగా టైటానియం మెటల్ తోని అత్యంత సురక్షితమైనటువంటి ఆ రూపంలో దాన్ని రూపొందిస్తూ ఉంటారు. ఎలాంటి మొత్తం ఫ్లైట్ అంతా కాలిపోయి బుగ్గిగా మారినప్పుడు కూడా అది ఆరెంజ్ రంగులో ఉండడంతో కూడా దాన్ని గుర్తుపట్టడం అంత ఈజీగా ఉంటుంది. ఎందుకోసం ఇలాంటి రంగు దాని వార్తారేం తెలుస్తుంది. మొదటి నుంచి కూడా బ్లాక్ బాక్స్ అనేది కూడా ప్రతి విమానానికి సంబంధించిన ప్రమాదంలో అత్యంత కీలకమైనటువంటి ఎవిడెన్స్ గా చూస్తారు. ఈ ఎవిడెన్స్ తోనే పూర్తిగా ఫ్లైట్ జరిగిన యాక్సిడెంట్ ని మొత్తం ఈ యాక్సిడెంట్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా విశ్లేషించడం కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రమాదంలో, అహ్మదాబాద్ ప్రమాదంలో జరిగినటువంటి విమానం సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ ఇంతవరకు లభించలేదు. దాన్ని తీయాల్సి ఉన్నది. దానికి సంబంధించిన విషయంలో ఇంకా పూర్తి స్థాయి డాటాను విశ్లేషిస్తే తప్ప ఫ్లైట్ కు సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రమాదం అసలు కారణం గుర్తించాల్సి ఉంటుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.